డ్రైవర్ల తరపున శ్రీ జోసెఫ్ విజయ్ గారికి శుభాకాంక్షలు. కొన్ని గంటల ముందే మన తమిళనాడులో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్ గారు. మళ్ళీ మా డ్రైవర్ అందరి తరపున మీకు శుభాకాంక్షలు, కంగ్రాట్స్. అలాగే మీతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు, వాళ్ళకు కూడా శుభాకాంక్షలు మా డ్రైవర్ల తరపున. మళ్ళీ ఈ వీడియో ద్వారా తమిళనాడులో నూతనంగా ఒక మంచి గవర్నమెంట్ మీరు ఫామ్ చేయాలనుకుంటున్నారు. అలాగే కొత్త తరంగా కొత్త విధానాలతో మీరు మీ పార్టీని నడపాలనుకుంటున్నారు. ప్రజలందరూ కూడా మేలు చేయాలని అనుకుంటున్నారు. చాలా మీ స్టేజ్ల మీద మాటల్లో నాకు అర్థమైంది. మళ్ళీ మీరు మా డ్రైవర్లకు కూడా చాలా వాగ్దానాలు ఇచ్చారు. అక్కడ ఉండే డ్రైవర్ యూనియన్ లీడర్లకు కూడా చాలా మాటలు చెప్పారు. డ్రైవర్లకు పలానా చేస్తామని, మళ్ళీ అవన్నీ చెయ్యాలని మిమ్మల్ని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నాను. మళ్ళీ చాలా పార్టీలు, చాలా మంది రాజకీయ నాయకులు చాలా రాష్ట్రాలలో మమ్మల్ని డ్రైవర్లని ఒక ఓట్లాగా చూస్తున్నారే కానీ మా సమస్యలు ఎవరు తీర్చడం లేదు, మాకు ఎవరు న్యాయం చేయడం లేదు. మళ్ళీ మీరన్నా తమిళనాడులో ఉన్న డ్రైవర్ల కన్నా న్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న డ్రైవర్లు ప్రజలు మిమ్మల్ని చాలా అభిమానిస్తారు. మీరు ఈరోజు తమిళనాడు సీఎం, ఈరోజు తమిళనాడు రాష్ట్రానికి రాజు. కానీ మా అందరికీ విజయ్ దళపతి మా హీరో. మళ్ళీ సినిమాలో మీరు ఏ విధంగా హీరో ప్రాప్తాన్ని గజం విజయంగా ముందుకు తీసుకొని వెళ్ళి అందరికీ నచ్చే విధంగా సినిమాల్లో నటించారు, అదే విధంగా మీరు తమిళనాడు రాజ్యంలో కూడా పరిపాలన కూడా అదే విధంగా పరిపాలించాలని, ప్రజలందరూ కూడా మేలు చేయాలని, ముఖ్యంగా మా డ్రైవర్ల సమస్యలు తీర్చాలని, మా డ్రైవర్లకు మేలు చేయాలని, మాకు ఒక డ్రైవర్ వెల్ఫేర్ బోర్డు, అలాగే డ్రైవర్ కమిషను, నేషనల్ డ్రైవర్స్ డే, ప్రమాదవాస్తు యాక్సిడెంట్లో చనిపోయిన డ్రైవర్లకి ఒక 20 లక్షల రూపాయలు వచ్చే విధంగా, అలాగే ఏదైనా జిల్లాలో కానీ ఏదైనా రాష్ట్రాల్లో కానీ డ్రైవర్లు చనిపోతే ప్రభుత్వ లాంఛనాలతో ఆ డ్రైవర్ ఒక పార్టీ దేహాన్ని ఊరికి తెచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందచేయాలని అనేక డిమాండ్స్ ఉన్నాయి. ఊరికి సిటీకి దగ్గర ఒక డ్రైవర్ కాలనీ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం. మళ్ళీ మీరు డ్రైవర్లకు న్యాయం చేస్తారని, డ్రైవర్లకు మేలు చేస్తారని తమిళనాడులో ఉండే మా డ్రైవర్లందరూ కూడా ఓటేసి మిమ్మల్ని గెలిపించి ఈరోజు సీఎంగా మిమ్మల్ని నిలబెట్టారు. మళ్ళీ మీరు కూడా డ్రైవర్లను మరవరాదు, డ్రైవర్లను గుర్తుపెట్టుకొని డ్రైవర్లకి న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి మీ పార్టీలో గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, తమిళనాడులో గెలిచిన అందరు ఎమ్మెల్యేలకు కూడా మా డ్రైవర్ల తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్.